అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా భారీగా ర్యాలీ నిర్వహించారు. సకినేటిపల్లి నుండి తాటిపాక వరకు సాగిన ఈ ర్యాలీలో పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధర్, జనసేన స్టార్ క్యాంపెయినర్ గెటప్ శ్రీను పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానులతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా దేవ వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన పోయే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రానున్న రోజు కూటమి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఒక 2 రోజుల గ్యాప్లో మనం సార్వత్రిక ఎన్నికని సోమవారం నాడు మనం జరుపుకోబోతున్నాం. ఈ ఎన్నికలో మనం పెద్ద ఎత్తున మనం ఓటేయించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇది చివరి ఘట్టం. ఈ ఘట్టమే ముఖ్యమైంది. మనందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తే తప్ప మనకి రిజల్ట్స్ సరిగ్గా రావు. పోలింగ్ ఏజెంట్లను పెట్టుకున్నాం, మనం పోలింగ్ ఏజెంట్లను ట్రైనింగ్ ఇచ్చాం. మనం వీరందరూ కూడా విఘ్నతతో జాగ్రత్తగా తెలివిగా ఎలాంటి కవ్వింపుకు కూడా లోను కాకుండా పోలింగ్ స్టేషన్ బాధ్యతను తీసుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా భారీ ఎత్తున మీరందరూ కూడా జాగ్రత్తతో పాల్గొని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయించాల్సిన బాధ్యత, సైకిల్ మీద ఓటేయించాల్సిన బాధ్యత, పూర్తి బాధ్యతను తీసుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరో 3 రోజుల తర్వాత వెయిట్ చేయండి. పవన్ కళ్యాణ్ ఇవన్నీ మీ చెవుల్లో మారుమోగిపోతాయి, రాష్ట్రం మొత్తం పోతాయి. 3 రోజులు వెయిట్ చేయండి. కానీ ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో సమయంతో ఉండండి. పోలింగ్ బూత్లకు వెళ్ళగానే 4-4-4-4 కానీ రేపొద్దున మన జనసేన కుటుంబం గెలిపించుకుంటే ప్రతి రోజు మన భవిష్యత్తుని మన రాష్ట్ర సంక్షేమానికి అది దిక్కు. దయచేసి కాదు సైకిల్ మర్చిపోకండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం ఒక బైక్ ర్యాలీ పెట్టుకుంటున్నామండి రేవు నుంచి తాటిపాక సెంటర్ వరకు. కానీ ఈరోజు నేను వచ్చి చూస్తుంటే ఇది బైక్ ర్యాలీ కాదు సార్, ఇది మీ గెలుపు విజయోత్సవ సభ. నాకు ఒక్క మాట అర్థమైంది. ఆనాడు పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడినప్పుడు ఆయన ఏ మాట చెప్తే ఏ విధంగా జన సైనికులు కట్టుబడి ఉంటారో అది మీరు ఈ రోజు నాకు తెలియజేస్తారు. మీ అందరికీ అయితే మాత్రం ఇంకా సుమారు 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు మీరు కూడా ఏ విధంగా మంది బైక్ ర్యాలీని విజయోత్సవం చేశారో అదే విధంగా రేపు మే 13వ తారీఖున పోలింగ్ కేంద్రాల్లో మీరు ఓటేసే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా.